ఖానాపూర్ మున్సిపల్ పీఠం దక్కే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యానికి దిగారు. చైర్మన్ ఎన్నిక సందర్భంగా చేతులు లేపే క్రమంలో గొడవకు తెరలేపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఇక్కడ రౌడీజానికి దిగారు. ఓటమి ఖాయం కావడంతో మున్సిపల్ ఎన్నికను వాయిదా వేయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, ఖానాపూర్ మున్సిపల్ పీఠం దక్కే అవకాశం లేకపోవడంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఇక్కడ రౌడీజానికి దిగినట్టు, అలాగే ఓటమి ఖాయం కావడంతో మున్సిపల్ ఎన్నికను వాయిదా వేయించినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం ఏంటి రాజు? సునీత, ఖానాపూర్ మున్సిపల్కి సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అడుగునే ప్రయత్నం చేయడం జరిగింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలాగైనా చైర్మన్ పదవిని, వైస్ చైర్మన్ పదవిని దొడ్డిదారిని దక్కించుకోవాలన్న ఒక కుటిల ప్రయత్నానికి, కుట్రలకు మాత్రము తెరలేపారని చెప్పవచ్చు. ఇప్పటికే 2 సార్లు ఈ ఖానాపూర్ మున్సిపల్కి సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించిన ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది. అయితే ఈరోజు హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఇటు కేతనపల్లి మున్సిపాలిటీతో పాటు, అటు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీతో పాటు, ఇటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను జరపాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఖానాపూర్ మున్సిపల్లో చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నికలకు కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. 11 గంటల సమయంలో మున్సిపాలిటీకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, అలాగే అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి రావడం జరిగింది. అయితే ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు. బీఆర్ఎస్ పార్టీకి 4 కౌన్సిలర్లు గెలవడం జరిగింది. అలాగే ఇటు బీజేపీకి సంబంధించి 4 కౌన్సిలర్లు గెలవడం జరిగింది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రం కేవలం 3 స్థానాలను మాత్రం గెలుచుకోవడం జరిగింది. అయితే ఒకరు ఇండిపెండెంట్గా గెలవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఇండిపెండెంట్గా గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థిని భయభ్రాంతులకు గురి చేసి ఆయనకు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అయితే 3 పార్టీలు కూడా సమానంగా వార్డు సభ్యులు ఉండడంతో ఈరోజు ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మొదటగా బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన కూటమికి సంబంధించిన కౌన్సిలర్లు తాము ఈ 2 పార్టీలు కలిసి చైర్మన్ పదవిని బీజేపీ పార్టీ, అలాగే వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఉండే విధంగా ఒక ఒప్పందం చేసుకొని కౌన్సిల్ లాలో ఒప్పందం ప్రకారము చేతులు లేపడం జరిగింది. బీజేపీ పార్టీకి చెందిన అంకం మౌనిక చైర్మన్ పదవి కోసము, అభ్యర్థి కోసము చేతులు లేపాలని అధికారులు చెప్పగా వార్డు సభ్యులు 7 చేతులు లేపడం జరిగింది. అయితే చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఒక్కసారిగా అక్కడే ఉన్న ఎక్స్-అఫీషియో సభ్యుడిగా ఉన్న ఖానాపూర్ ఎమ్మెల్యే మాత్రం అభ్యంతరం తెలపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే మొదట అవకాశం ఇవ్వాలని, కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థిగా చేసిన సత్యంకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అధికారులతోని వాగ్వివాదం చేయడం జరిగింది. అయితే ఆ అధికారులు మాత్రం అప్పుడప్పుడే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో అంకం మౌనిక పేరును మొదటగా పిలవడం జరిగిందని, తాము ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తాము నడుచుకుంటున్నామని చెప్పినప్పటికీ ఒక్కసారిగా అక్కడే ఉన్న ఎమ్మెల్యే అధికారులపై తిరగబడిన పరిస్థితి కనిపించింది. ఒక రౌడీలాగా వివరించిన పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్న టేబుల్ని సైతము కింద పడేసిన పరిస్థితి కనిపించింది. ఒకసారిగా అక్కడ ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడంతో ఒకసారిగా అధికారులు సైతం కూడా ఒకసారిగా షాక్ గురి కావడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు ఏం చేయాలో తెలియని పాలుపోక దాదాపు 2 గంటల పాటు కూడా ఫలితాలను ప్రకటించకుండా అక్కడ ఎమ్మెల్యేను సంజాయించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎమ్మెల్యే మాత్రం ఖచ్చితంగా వాయిదా వేయాలని చెప్పేసి పట్టుబట్టడంతో, మరోవైపు ఇటు ఎన్నిక పూర్తిగా అయినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఫలితాలు ప్రకటించకపోవడంతో ఇటు బీఆర్ఎస్, బీజేపీకి చెందిన కూటమి నేతలు ఒకసారిగా మున్సిపల్ కార్యాలయం వరకు వచ్చి ఆందోళన చేయడం జరిగింది. ఖచ్చితంగా ఫలితాలను ప్రకటించాలని, ఫలితాలను ప్రకటించే వరకు తాము ఇక్కడే
బైఠాయిస్తామని చెప్పేసి ఒక ఆందోళన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట ఒక ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడడం జరిగింది. ఒక్కసారిగా బీఆర్ఎస్ అలాగే బీజేపీకి సంబంధించిన కూటమి నేతలు కార్యాలయానికి రావడంతో బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో ఒకసారిగా ఉద్రిక్తత పరిస్థితి రావడం జరిగింది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడా తోచుకుని మున్సిపల్ కార్యాలయానికి వచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే దాదాపు 4 గంటల పాటు ఎమ్మెల్యే అక్కడ ఎన్నికల సందర్భంగా అధికారులతో వాగ్వివాదం దిగడమే కాకుండా వాయిదా వేసేందుకు ప్రయత్నం చేయడం పట్ల కూడా బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన కూటమి నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం. ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఎమ్మెల్యేనే ఈ ఎన్నికను అడ్డుకునే విధంగా ప్రవర్తించడం పట్ల అభ్యంతరం వ్యక్తం జరిగింది. ఒక కేవలం అసలు బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన కూటమి నేతలకే మద్దతు ఉన్నప్పటికి కూడా అసలు మద్దతు లేని మెజారిటీ లేని కాంగ్రెస్ పార్టీకి చెందిన కేవలం ముగ్గురు కౌన్సిలర్లనే గెలిపించుకున్న ఎమ్మెల్యే ఒక దొడ్డిదారిన రాజకీయంగా కుట్రలు తెరపడం పట్ల మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇటకేలకు అటు బీజేపీ ఎమ్మెల్యే వైఖరి పట్ల ఇటు కౌన్సిలర్లు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌన్సిల్ హాల్లోనే నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు 4 గంటల పాటు ఈ ఫలితాలను ప్రకటించకుండా అధికారులు ఎలాంటి ప్రకటించకుండా ఈ మున్సిపల్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రకటన విడుదలలేకపోవడంతో కూడా ఆందోళన చెందడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ నేతలు తాము ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికల్లో ఫలితాలను వెంటనే ప్రకటించాలని జిల్లా కలెక్టరు ఇక్కడికి రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు బైఠాయించిన తర్వాత చివరకు వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించడం జరిగింది. మరోవైపు కౌన్సిల్ హాల్లోనే ఇటు బీజేపీ బీఆర్ఎస్ కూటమికి చెందిన కౌన్సిలర్లు కూడా బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన నేతలు ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే వైఖరిని ఖండించడం జరిగింది. మొత్తానికి ఒక ప్రజా పరిపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలా దొడ్డిదారిన తమకు ఏమాత్రం మెజార్టీ లేనప్పటికీ కూడా దొడ్డిదారిన ఈ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను దక్కించుకునే ప్రయత్నం చేయడం ఏమాత్రం సరికాదని ఇప్పటికైనా కూడా ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు అభిలాష అభినవ్ను కలిసి బీఆర్ఎస్ బీజేపీ నేతలతో పాటు కౌన్సిలర్లు కూడా కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. రేపు జరగబోయే ఈ ఎన్నిక సజావుగా జరిగే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అలాగే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా జిల్లా కలెక్టర్ను కోరడం జరిగింది. మొత్తానికి రేపు జరగబోయే ఎన్నికల్లో సైతం ఖచ్చితంగా ప్రజాస్వామ్యమే గెలుస్తుందని ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన కూటమి అభ్యర్థులే చైర్మన్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి సందర్భంగా బీఆర్ఎస్ అలాగే బీజేపీ నేతల కూటమికి సంబంధించిన నేతలు చెప్పడం జరిగింది. సునీత. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.